సుమన్, నాకు ఒక డౌట్. మొన్న ఆల్రెడీ సన్ రైజర్స్ ప్లేయర్స్ అదరగొట్టేశారు కదా, ఇవాళ వైల్డ్ ఫైర్ ఎవరి దగ్గర నుంచి చూస్తాం? అసలు నాకు ఇంకో డౌట్, అసలు వీళ్ళిద్దరు మ్యాచ్ ఆడుతున్నారా ఇవాళ? అక్కి టాస్ ఉంటది కదా అంతే. మినిమం నేను ఫస్ట్ బ్యాటింగ్ చేస్తాను. నేను ఫస్ట్ బ్యాటింగ్ చేస్తా భయ్. నేను ఫస్ట్ బ్యాటింగ్ చేస్తా. నాకు బ్యాటింగ్ ఇక్కడ మేము డిస్కస్ చేస్తున్నాం. ఏంటి మీ గోలా? అక్కడ ఉంటే డిస్కషన్, ఇక్కడ యాక్షన్. కవర్ కౌశిక్ మనం ప్రాక్టీస్ చేసేస్తాం అంతే. రప్పా 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 అని కొట్టేశారు. ఓకే 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 అభిషేక్ షేక్ ఆడిస్తాడు. షేక్ చేయాలంటే ముందు ఆడాలి కదా మ్యాచ్. యా తిలక్ తాండవం ఆడతాడు. బేసికల్ గా టీమిండియా అదరగొట్టేస్తుందబ్బా, డౌటే లేదు. అసలే వీకెండ్, మరి వీకెండ్ ట్రెండ్ సెట్ చేయాలంటే మనం రావాలి కదా. అంతే. రప్పా 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 జరగబోతోంది ఇవాళ. ఎంటర్టైన్మెంట్ కి అడ్డే లేదు. అండ్ స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు చూస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం టు అమూల్ క్రికెట్ లైవ్. నేను మీ ప్రత్యూష సాధు. అండ్ ఎలాగైతే ఫస్ట్ మ్యాచ్ మొదలెట్టేశారో అదే విన్నింగ్ స్ట్రీక్ కంటిన్యూ చేసే ప్రయత్నం టీమిండియాది. అడ్డుకట్ట వేయడానికి ఇంగ్లాండ్ చూస్తున్నారు. అంటే అసలు వీళ్ళ టీమ్ అండ్ గేమ్ ప్లాన్ ఎలా ఉంటుందో మాట్లాడుకోవాలి అంటే నాతో పాటు ఉన్నారు ఇద్దరు గెస్ట్స్. వాళ్ళని కూడా పరిచయం చేసుకోవాలి. వీళ్ళు ఐపీఎల్ కి ఆడిన అనుభవం కూడా ఉంది. డెక్కన్ చార్జర్స్ అండ్ సన్ రైజర్స్ కూడా ఆడారు. ఐ హావ్ విత్ మీ తిరుమల శెట్టి సుమన్ అండ్ అక్షత్ రెడ్డి. వెల్కమ్ టు ది షో బోత్ ఆఫ్ యు. ఎస్, మరి ఇక్కడ చూసుకుంటే సుమన్, నాకు ఒక డౌట్ ఏంటంటే ఫస్ట్ అంత అద్భుతంగా స్టార్ట్ చేస్తారు కదా, ఆ కాంబినేషన్ కూడా సూపర్ గా ఉంది కదా, మరి ఈ స్టేడియంలో ఆ స్పిన్ కూడా ఇంకా ఇంకా పవర్ పెంచుతుందంటారా? మీరు క్వశ్చన్ లోనే ఆన్సర్ ఇచ్చేసారు. ఇక్కడ ఈ గేమ్ ప్లాన్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఇవాళ మ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత. అండ్ అక్షత్, మరొక పక్కన చూస్తే ఇంగ్లాండ్ కూడా చాలా స్ట్రాంగ్ టీం మనకి తెలిసిందే, కానీ ఫస్ట్ మ్యాచ్ లో మాత్రం చిత్తుగా ఓడిపోయిన సిచ్యువేషన్. మరి వాళ్ళు ఏమైనా గేమ్ ప్లాన్ మార్చుకుంటారా? ఎక్కడైతే ఏరియాస్ ఫోకస్ చేయాల్సింది ఏమైనా ఉందంటారా? ఐ థింక్ డెఫినెట్లీ అదే మాట్లాడుతున్నాం. స్పిన్నర్స్ కి స్ట్రగుల్ అవుతున్నాం. అది చూస్తే అక్కడ ఓవర్ ద ఇయర్స్ కూడా వాళ్ళ అగేన్స్ట్ స్కోర్ చేసినప్పుడు బౌలర్స్ కూడా ఛాన్స్ ఉంటుంది. ఎస్, అండ్ ఇంగ్లాండ్ టీం కూడా చూస్తే చాలా స్ట్రాంగ్ గానే మనకి కనిపిస్తూ ఉంది. అండ్ వాళ్ళ కాంబినేషన్ కూడా ఇవాళ ఎన్ని మార్పులు చేర్పులు చేర్చుకుని మరి రెండవ మ్యాచ్ కి ఆ స్ట్రాంగ్ ఫైట్ బ్యాక్ ఇస్తారనేది కూడా చూడాలి. అయితే ఇవాళ చాలా టాప్ స్టోరీస్ డిస్కస్ చేసేది ఉందండి. మరొక లుక్ వేసేద్దామా? అదన్నమాట, ఇవాళ చాలా ఇంట్రెస్టింగ్ విశేషాలు మాట్లాడుకోవాలి. అయితే సుమన్, ఇవాళ షో మొదలైనప్పటి నుంచి ఎట్లా అయితే నాకు క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయో, ఈ బ్రెండన్ మెక్కలము, బ్యాస్ బాల్, అటాకింగ్, అసలు అది ఆడుతుంది ఇండియా టీం కదా, అలా కనిపిస్తోంది. వాళ్ళ రన్ రేట్ చూసాం కదా. ఎగ్జాక్ట్లీ, చూడండి రన్ రేట్ మ్యాటర్స్ లాట్. T20 ఫార్మాట్ లో నేను ఇండియా మాత్రం డామినేట్ చేస్తున్నారు. ఇన్ మ్యాచ్ కూడా అట్లానే పనిచేయాలని కోరుకుందాం. టోటలీ ఆ అటాకింగ్ అనేది మొదటి బాల్ నుంచే మనం చూస్తూ వచ్చాము. అండ్ అక్షత్, మరో పక్కన చూసుకుంటే వీళ్ళు ఏదైతే ఆ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ గురించి అప్పుడప్పుడు త్వరగా అవుట్ అవుతున్నారు, బట్ దెన్ అది పార్ట్ అండ్ పార్సల్. సో ఎప్పుడైతే అటాకింగ్ అప్రోచ్ ఉంటుందో వికెట్స్ పడడం కూడా చూస్తుంటాం. అప్పుడప్పుడు అంతా కన్సిస్టెంట్ గా చూడం, బట్ దెన్ ఆ కన్సిస్టెన్సీ బెటర్ అయితే ఇంకా బెటర్ గా ఉంటుంది. అబ్సల్యూట్లీ. అండ్ వాళ్ళు అదే బ్రాండ్ ఆఫ్ క్రికెట్, అదే అటాకింగ్ గా, అదే బోల్డ్ గా ఆడే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. అండ్ మరొక పక్కన ఓపెనర్స్ గురించి మాట్లాడుకుంటే సంజు శాంసన్ 20 బాల్స్ దాటాడా 100 పక్కా అన్నట్టుగా ఉంది. తను చూస్తూ ఉంటా 20 బాల్స్ దాటితే మాత్రం మనం 100 రాసేసుకోవచ్చు. అబ్సల్యూట్లీ. చూడండి, ఎప్పుడైతే ఇందాక మీరు చెప్తున్నట్టు 20 రన్స్ దాటాడా ఈజ్ క్యాపిటలైజింగ్, అది నచ్చింది. దిస్ ఇస్ న్యూ సంజు శాంసన్ మనం చూస్తుంది. రైట్, ఎగ్జాక్ట్లీ. ఏదైతే ఇప్పుడు నా నెక్స్ట్ క్వశ్చన్ కన్సిస్టెన్సీ గురించి, ఎందుకంటే చాలా మంది చాలా క్రిటిసిజం కూడా ఫేస్ చేశారు కన్సిస్టెంట్ గా ఆడట్లేదు అని. అండ్ మీరు అన్నట్టుగా దీనివల్ల అంత ఎఫెక్ట్ కూడా అవ్వట్లేదు, రన్స్ అయితే బాగా వస్తున్నాయి టీమ్ కి. అయితే ఓపెనర్స్ గురించి మాట్లాడుకుంటే మరొకసారి సంజు శాంసన్ 2.0 అని ఎలా అయితే సుమన్ అన్నారో, ఇప్పుడు కొత్త సంవత్సరం కదా 3.0 కూడా చూస్తాం మేము. ఐ థింక్ ఎలా అయితే ఫామ్ లో, ఐ థింక్ గంభీర్ అగేన్స్ట్ ఆ కంఫర్ట్ ఉంది, తనకు ఆ ఫ్రీడమ్ ఉంది కాబట్టి యాజ్ అ కోచ్ గంభీర్ ఫియర్లెస్ గా ఆడుతున్నాడు. అందుకోసం మంచి స్కోర్ చేస్తున్నాడు. ఎవ్రీ టైం 20 క్రాస్ అయినా 100 స్కోర్ చేస్తున్నాడు. సుమన్ అంటున్నట్టు అక్కడ చూస్తే కన్సిస్టెంట్ ఎక్స్పెక్ట్ చేయలేం, బట్ ఎంత ఫ్రీక్వెంట్ గా నాక్స్ ఆడితేనే చాలా ఇంపార్టెంట్. ఎస్, ఆ ఫియర్లెస్ క్రికెట్ ఆడినప్పుడు అంత ఫ్రీక్వెంట్ గా రన్స్ దాకా, బట్ దెన్ కొంచెం బెటర్ గా ఇంకా వచ్చిన ఆపర్చునిటీస్ క్యాపిటలైజ్ చేసి అక్కడ రన్స్ స్కోర్ చేస్తే మాత్రం ఇంకా బెటర్ గా ఉంటుంది. రైట్. అండ్ టీమిండియా గురించి మాట్లాడుకుంటే మొదటి నుంచి చెప్పుకుంటున్నట్టు కాంబినేషన్ అద్భుతంగా ఉంది. ఎస్పెషల్లీ జెన్జీ ప్లేయర్లు అదరగొట్టేస్తున్నారు. మరి ఇవాళ నయా జమానే కా క్రికెటర్ ఎవరో చూసేద్దాం. సుమన్, మరి ఈ నయా జమానాలో ఆ కొత్త తరం ఆటగాడు మీ ఉద్దేశంలో ఎవరు? దీంట్లో అయితే నాకు ఇంకోటి మీరు ఆలోచించాల్సింది, తన వెనకాల చాలా ప్రెషర్ ఉంది. జైస్వాల్ ఉన్నాడు, గాయక్వాడ్ ఉన్నాడు, గిల్ ఉన్నాడు. తను ఎప్పుడు పర్ఫామ్ చేస్తే వచ్చి ప్లేస్ తీసుకుంది. కానీ తను ఆడే షాట్స్ చూడండి, ఆ వ్యాగన్ విల్ చూస్తే అర్థమవుతుంది. ఆఫ్ సైడ్ ఆన్ సైడ్ షేప్ ఎట్లయితే హోల్డ్ చేసి ఆడుతున్నాడు కదా, అది నాకు చాలా నచ్చింది. ఒక పాజ్ షేప్ అంటే ఏంటంటే బేసికలీ మీరు హోల్డ్ చేస్తాం బ్యాట్ ని, బాల్ వచ్చిన తర్వాత ఆన్ ది అప్ కొడుతున్నాడు, స్టెప్ అవుట్ కూడా అవ్వట్లే. అది కూడా కొట్టింది ఎవరిని? ఆదిల్ రషీద్. ఐసీసీ T20 ర్యాంకింగ్ లో సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు. అలాంటి బౌలర్ ని నిలబడి నడిపి చెప్పి సిక్స్లు కొట్టాడు.
మార్క్ వుడ్ 150 పైన వేస్తుంటే తనల్ని 6లు కొట్టాడు. జోఫ్రా ఆర్చర్, యు నేమ్ ఇట్, క్వాలిటీ ఫాస్ట్ బౌలింగ్ స్పిన్నర్ ని ఎట్లయితే నుంచొని కొట్టాడు కదా, అద్భుతమైన బ్యాటింగ్. దిస్ ఈస్ నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ మీ లాంగ్వేజ్ లో చెప్పాలంటే జెన్జీ బ్యాటింగ్. ఎందుకంటే టు వాచ్ అవుట్ ఫర్ ఆ స్లాట్ లో కాంపిటీషన్ ఉంది, బట్ తను మాత్రం తన మార్క్ క్రియేట్ చేసుకుంటున్నాడు, వచ్చిన ఆపర్చునిటీస్ ని యూటిలైజ్ చేసుకుని ఆ మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్సెస్ గా మారుస్తున్నాడు. కాబట్టి ఐ థింక్ ఇట్స్ గుడ్ ఫర్ హిమ్. అబ్సల్యూట్లీ. అండ్ అక్కడ చూసుకుంటే నిజంగా అభిషేక్ శర్మ తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకోవడం కూడా చూస్తున్నాము. అండ్ ఆ టెంపర్మెంట్ గురించి మాట్లాడాలా, కంపోజర్ గురించి మాట్లాడాలా, షార్ట్ సెలెక్షన్ గురించి మాట్లాడాలా, ఇవన్నీ మేము చెప్పే కంటే తన మాటల్లోనే విందాం. What a fantastic knock! Done a trademark celebration always. జెన్జీల గురించి మాట్లాడుకుంటున్నాం, యంగ్స్టర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంత అద్భుతంగా ఆడుతున్నాడు అభిషేక్ శర్మ, తన మెంటార్ నుంచే ఇన్స్పిరేషన్ తీసుకున్నాడేమో, 6లు అలా తరలించేస్తున్నాడు. అండ్ యంగ్స్టర్స్ గురించి మాట్లాడుకుంటే తెలుగు తేజం తిలక్ వర్మ గురించి మాట్లాడుకోవాలి, అలాగే మన తెలుగు కుర్రాళ్ళు ఇద్దరు గురించి కూడా మాట్లాడుకోవాలి. అయితే ఫస్ట్ అక్కడ తిలక్ వర్మ గురించి మాట్లాడుకుంటే మొదటి మ్యాచ్ లో కనుక చూసాము, అద్భుతమైన సపోర్ట్ నైతే అందించాడు అభిషేక్ కి. నేను తిలక్ యాక్చువల్లీ నెంబర్ 3 పొజిషన్ లో ఎక్స్పెక్ట్ చేశా, కానీ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉంది, నెంబర్ 4 వచ్చాడు. కానీ ఈజ్ ఎ ఫెంటాస్టిక్ ప్లేయర్. సౌత్ ఆఫ్రికా సిరీస్ లో ప్రూవ్ చేశాడు వాట్ ఈజీ అని చెప్పేసి. బ్యాక్ టు బ్యాక్ సెంచరీస్ అగైన్స్ సౌత్ ఆఫ్రికా. ఫస్ట్ మ్యాచ్ కూడా వచ్చి మ్యాచ్ కంప్లీట్ చేశాడు, నాట్అవుట్ వచ్చాడు. ఈ మ్యాచ్ కూడా చెన్నైలో టర్నింగ్ పిచ్ బ్లాక్ సాయిల్ లో తిలక్ వర్మ ఈస్ గోయింగ్ టు ప్లే ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఎందుకంటే అందరి మీతో క్రికెట్ ఆడాడు, అసలు స్టార్టింగ్ లో ఎవరు అనుకోలే చూసుకొని తిలక్ చాలా స్లో ఆడాడు బ్యాటింగ్, ఎంత ఫాస్ట్ గా ఇంప్రూవ్ చేశాడంటే బ్యాటింగ్ నిజంగానే. రివర్స్ స్వీప్ ముంబై ఇండియన్స్ లో వచ్చి నెంబర్ 3 నుంచి నెంబర్ 8 దాకా ఫ్లెక్సిబుల్ బ్యాటింగ్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేశాడు. సో ఇస్ అ వెరీ వెరీ వర్సటైల్ ప్లేయర్. ఐ థింక్ అడాప్టబిలిటీ మెయిన్ తిలక్ ఏంటంటే అడాప్ట్ చేసుకుంటుంటే యూటిలైజ్ చేసుకుంటున్నాడు, రన్ స్కోర్ చేస్తున్నాడు. కాబట్టి సో కొంచెం అదే అన్నట్టు సర్ప్రైజింగ్ ఏంటంటే నెంబర్ 3 నేను కూడా ఎక్స్పెక్ట్ చేసిన, బట్ దెన్ ఏం కాదు, అడాప్ట్ అవుతాడు. ఎందుకంటే అదే మాట్లాడుతున్నాం, ఉన్నప్పుడు సిచ్యువేషన్స్ ప్రకారం అడాప్ట్ అవ్వాలి, ఆ స్ట్రెంత్ ఉంది కాబట్టి డెఫినెట్ గా అక్కడ కూడా ఎక్సెల్ అవుతాడు. ఎస్, ఈ వర్స్టైల్ బ్యాటర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ. అండ్ తెలుగు ప్లేయర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కనుక అక్షత్ నితీష్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే బ్యాటింగ్ అవకాశం రాలేదు, బౌలింగ్ అవకాశం రాలేదు, కానీ స్కోప్ ఉందా అక్కడ నితీష్ ఉంటాడు. ఐ థింక్ వాట్ ఎ డ్రీమ్ ఇయర్. తనకు మాత్రం నిజంగానే ఎక్స్ట్రాడినరీ ఏజ్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఉంటుందో నాకు ఎక్కడైనా కాంట్రిబ్యూట్ చేయాలి టీమ్ కి, ఆ ఈగర్నెస్ ఆ హంగర్ తోటి ఉంటాడు కాబట్టి ఆ ఫీల్డింగ్ లో ఎఫర్ట్ కూడా చూసాం. ఎస్, అండ్ తన నుంచి ఆ నిరంతర కృషి ఇంప్రూవ్మెంట్ అనేది చేసుకుంటూనే వస్తున్నాడు, అది కూడా చూసాము. అండ్ ఈ ప్లేయర్స్ ఇద్దరు కూడా అశేష అభిమానాన్ని అయితే సంపాదించుకున్నారు తమ ఆట తీరు గురించి. అండ్ తెలుగు ప్లేయర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కనుక మరి ఆ తెలుగు లెజెండ్ వీళ్ళ గురించి మాట్లాడితే ఎలా ఉంటుందో చూసేద్దాం. సో అలా ఈ తెలుగు కుర్రాళ్ళు కెరియర్లో, క్రికెటింగ్ కెరియర్లో స్పెషల్లీ అలా దూసుకు వెళ్ళిపోతూ ఉంటారు, మనం మాట్లాడుకుంటూనే ఉంటాం వీళ్ళ గురించి గొప్పగా. అయితే మనం మొదటి మ్యాచ్లో కనుక చూసాము, ఎప్పుడైతే టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నారో అసలు మ్యాచ్ గెలవడానికి మొదటి స్టెప్ ఏంటంటే అద్భుతమైన బ్రేక్ త్రూస్ అందించాడు హర్షదీప్ గురించి కూడా ఎంత మాట్లాడుకున్నా తక్కువ, ఎందుకంటే ఆల్రెడీ 97 వికెట్స్ తన ఖాతాలో వేసేసుకున్నాడు T20 ఐస్ లో. తన పర్ఫార్మెన్స్ ప్రూవ్ చేస్తుంది. హీఈస్ ద హైయెస్ట్ వికెట్ టేకర్ రైట్ నౌ ఇన్ ఇండియాది. ఆ ఇద్దరు ఓపెనర్లు స్టార్ట్ చేసిన తర్వాత ఇండియా స్పిన్నర్స్ డామినేట్ చేశారు. అబ్సల్యూట్లీ. అంటే రన్స్ ఇస్తాడంటే బాగా సెటప్ చేసి ప్లాన్ చేసి మరి వికెట్లు తీస్తున్నాడు అన్నమాట. మరి అలాంటి హర్షదీప్ కి అక్షత్ అక్కడ మనం ఎంత గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ICC T20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా రావడం చూస్తున్నాం మనం. ఐ థింక్ ఏదైతే హార్డ్ వర్క్ చేసిన దానికి రిజల్ట్. ఎస్, అండ్ హర్షదీప్ ఐఎమ్ ష్యూర్ తను ఎంతో మంది దగ్గర నుంచి ఆ ప్రశంసలు అందుకుంటూ వస్తున్నాడు. అండ్ ఎస్పెషలీ చాలా అతి చేరువుగా ఉన్నాడు ఆ 100 వికెట్స్ కి. కేవలం 3 వికెట్లు, అది ఈ T20 సిరీస్ లోనే మనం చూడబోతున్నాము. అండ్ తనకి అవార్డు వచ్చిన తర్వాత తను కూడా తన హ్యాపీనెస్ ని పంచుకుంటున్నాడు. ఒకసారి తన మాటల్లోనే విందాం. The wonderful. I just try to enjoy the present and enjoy when I'm on the field. రంజీలా ఆడినాడు అదన్నమాట. కేవలం 3 వికెట్ల దూరంలోనే ఉన్నాడు. అండ్ నిజంగా ఆ ఎక్సైటింగ్ మూమెంట్ ని మనం త్వరలోనే చూడబోతున్నాము. అయితే హర్షదీప్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కనుక మరి ఇవాళ మ్యాచ్ గనక వచ్చేస్తే చేపాక్ లో జరగబోతోంది. అసలు అక్కడ పిచ్ ఎలా బిహేవ్ చేస్తుందో చెప్పడానికి దీప్దాస్ గుప్తా అండ్ నిక్ నైట్ సిద్ధంగా ఉన్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. 80 is what we reckon should get on the surface. థ్యాంక్ యూ సో మచ్. అలా బిహేవ్ చేస్తోందంట పిచ్చు, బ్లాక్ సాయిల్ అంట. ఏంటి పరిస్థితి, ఎలా ఉండబోతోంది ఇవాళ ఎంటర్టైన్మెంట్? ఇందాక అక్కడ దీప్ దాస్ చెప్పినట్టు 180 జనరల్ ఐపీఎల్ లో కూడా చూసాం. ఒక 8 మ్యాచ్లు ఆడితే ఇక్కడ 1 ఈ పిచ్ మీద మోర్ లీథల్ బౌలింగ్ ఏంటంటే మన ఇండియా దగ్గర ఉంది. అదే అడ్వాంటేజ్ ఉంటుంది మన ఇండియాకి. 3 మంచి స్పిన్నర్స్ ఉన్నారు ఇండియా దగ్గర. ఎస్, అండ్ ఆ స్పిన్ అటాక్ ని ఇంకా స్ట్రాంగ్ చేసుకునే ప్రయత్నం కూడా జరుగుతుంది. అండ్ ఆల్రెడీ అక్షత్ మనం మొదటి మ్యాచ్ లో చూసాము, స్పిన్నర్స్ కి ఎక్కువ వికెట్లు కూడా వచ్చేసాయి. అండ్ డ్యూ కూడా లేదంటున్నారు కనుక కాస్త టెన్షన్ కూడా తగ్గుతుంది.
డెఫినెట్ గా డౌట్ ఎలా ఆడతారు అనేది కీగా మారుతుంది. చూసే వాళ్ళు స్పిన్నర్స్ కి స్ట్రగుల్ అవడం చూసాం, స్టెప్ అవుట్ అయ్యి స్టంప్ అవడం చూసాం. ఐ థింక్ అదొకటి కాకుండా ఆల్రెడీ నిక్ నైట్ అనడం క్రీజ్ లోపల ఉండి ఆడితే బెటర్, ఎందుకంటే స్టెప్ అవుట్ అవుతే ఇంకొక ఛాన్స్ ఆఫ్ అవుట్ అవడం తగ్గిపోతుంది. కాబట్టి కొంచెం ఇంగ్లాండ్ కి బెటర్ ఉంటుందేమో స్పిన్నర్స్ కి ఇంత క్రీజ్ ఉండి ఆడి ఆ క్రీజ్ డెప్త్ ని వాడి ఆడితే మాత్రం బెటర్ గా మారే అవకాశం. బట్ దెన్ ఛాలెంజే, ఎందుకంటే ఆల్రెడీ మాట్లాడుతున్న ముగ్గురు క్వాలిటీ స్పిన్నర్స్ ఉన్నారు మన దగ్గర. కాబట్టి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎలాంటి అప్రోచ్ తో వస్తారు ఈరోజు ఇంగ్లాండ్ బ్యాటర్స్. రైట్, మరి కాసేపు అయిన తర్వాత టాస్ ఉంటుంది. ఆ టాస్ లో ఎవరు గెలుస్తారు, ఏది ఎంచుకుంటారు, దాని తర్వాత ఇంకా యాక్షన్ మొదలైపోతుంది. అయితే అంతకంటే ముందు క్రికెట్ ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? అసలు క్రికెట్ మొదలయ్యేదే గల్లీ క్రికెట్ నుంచి కదండి. మరి అలాంటి ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ అతి కొద్ది రోజుల్లోనే మొదలైపోతుంది. అండ్ దీని గురించి మాట్లాడాలంటే గాడ్ ఆఫ్ ఇండియన్ క్రికెటే మాట్లాడాలి. మరి ఏం చెప్తున్నారో చూసేద్దాం. అదనమాట. సో ఐఎస్పీఎల్స్ ఎక్స్క్లూజివ్ గా స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగులో వస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అక్షత్ ఫర్ జాయినింగ్ ద షో. అండ్ ఈ ఎంటర్టైన్మెంట్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అండ్ మేజర్ గా ఒక చిన్న బ్రేక్ తర్వాత టీమ్ కాంట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది, అండ్ ఇక్కడ టీమ్ ఇండియా బౌలింగ్ అటాక్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా డిస్కస్ చేయాలి. అండ్ మనతో పాటు ఇక్కడ షోలోకి జాయిన్ అయిపోయారు ఆశిష్ రెడ్డి. వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ. ఆశిష్, ఆల్రెడీ ఇక్కడ కాంబినేషన్స్ గురించి చూసాము అండ్ టాస్ కూడా గెలిచారు. ఇవాళ ఏమన్నా ఇంకాస్త చేంజెస్, అసలు గేమ్ ప్లాన్ ఎలా ఉంటుంది, మైండ్ లో ఏముంటుంది అంటారు ఈ టైంలో? ఫస్ట్ థింగ్ ఇక్కడ టాస్ గెలిచారు, వెరీ గుడ్. అందరు కూడా ఫుల్ ప్రిపేర్డ్ గా ఉన్నారు. అండ్ మరొకసారి మంచి షో అయితే పుట్అప్ చేస్తారు అనుకుంటున్నాం. రైట్. అండ్ ఇక్కడ టాస్ గెలిచిన తర్వాత మీరు అనుకున్నారా బౌలింగ్ వాళ్ళే మ్యాచ్లు గెలుస్తారు కూడా సెకండ్ బ్యాటింగ్? దట్ వాజ్ ఎ నో బ్రెయినర్. సూర్యకుమార్ టాస్ అప్పుడు కూడా అదే చెప్పాడు. కాకపోతే ఇండియాకి ఇంజురీ కన్సర్న్స్ కానీ ఇక్కడ పాజిటివ్ ఏంటంటే ఏ బౌలర్ ఇంజూర్డ్ అవ్వలేదు. బ్యాట్స్మెన్ ఇక్కడ కావాల్సింది బౌలర్స్ విల్ విన్ యూ మ్యాచెస్ నాకు తెలుసు. అందుకనే కాబట్టి ఫుల్ స్ట్రెంత్ ముగ్గురు స్పిన్నర్స్ ఉన్నారు ఇండియా దగ్గర. అది ఇండియాకి అడ్వాంటేజ్ కింద మారుతుంది. రైట్. అండ్ కాంబినేషన్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం కనుక అయితే బౌలర్స్ గురించి మాట్లాడుతున్నాము. అర్షదీప్ గురించి ఇందాక ఆల్రెడీ మాట్లాడాము. అండ్ మరొకసారి ఆ మొదట వచ్చి ఆ ఫస్ట్ ఓవర్ లోనే అలా బ్రేక్ త్రూస్ అందించేస్తే ఇంకేం కావాలి? లాస్ట్ మ్యాచ్ కూడా ఫస్ట్ ఓవర్ లోనే వికెట్ కూడా అందియడం, సో అది కన్సిస్టెంట్ గా చేస్తున్నాడు. అండ్ హైయెస్ట్ వికెట్ టేకర్ కూడా వికెట్ అందిస్తే ఆ టోన్ సెట్ చేస్తే వేరే బౌలర్స్ కూడా చాలా ఈజీ అవుతుంది. అబ్సల్యూట్లీ. అండ్ ఆ ఫస్ట్ బ్రేక్ త్రూస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. డెత్ ఓవర్స్ లో కూడా టెన్షన్ గా ఉన్నప్పుడు అప్పుడు కనిపిస్తాడు సుమన్, మనకు కనిపిస్తాడు హర్షదీప్. మరి ఆ 3 వికెట్స్ ఏదో ఈ మ్యాచ్ లో వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది? అయితే నాకు ఇంకా గుడ్ లేకపోతే బ్యాక్ ఆఫ్ ద లెంత్ వేయాల్సి వస్తుంది. అయితే ఆస్ట్రేలియాకి స్వింగ్ బౌలర్స్ లేరు ఈ స్క్వాడ్ లో. ఇండియాకి స్వింగ్ బౌలర్ ఇస్ ఓన్లీ కింగ్. అందుకని తను వికెట్స్ తీస్తున్నాడు. ఐ హోప్ ఈ గాలి బాగా హెల్ప్ చేసి బాల్ స్వింగ్ అవ్వాలని. ఎస్, మీరు కోరుకున్నట్టుగానే నాకు తెలిసి క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా అదే కోరుకుంటారు, నేను అదే కోరుకుంటున్నాను. మరి ఇవాళ ప్లేయింగ్ 11 కూడా చూసేద్దాము. అక్కడ పాక్ లో జరగబోతోంది మ్యాచ్. ఇవాళ నిజంగా ఆపోజిషన్ కి కాస్త టెన్షన్ గా చెమటలు కారుతూ ఉంటాయి. అయితే ఎప్పుడైనా మీరు కెప్టెన్ కూల్ కి చెమట కారడం విన్నారా? స్వెట్టింగ్ చూద్దాం ఒకసారి. సో మన గెస్ట్లను కూడా అడిగేద్దాము, ఎందుకంటే సుమన్ నేనైతే ఎప్పుడు చూడలేదు ఇలాంటి సిచ్యువేషన్. ఆశిష్, మీరు కూడా ఎప్పుడైనా చూసారా కెప్టెన్ కూల్ కి స్వెట్ రావడము? ఎప్పుడైనా జరిగిందా? నేనైతే చూడలేదు. తను మ్యాచ్ ఆడట్లేదు, తను కెప్టెన్సీ చేయట్లేదు కాబట్టి స్వెట్ అవుతున్నా. ఏమో ఏం జరిగిందో అర్థం కావట్లేదు. కానీ బేసికల్ గా దీని సొల్యూషన్ కాదు, దీని ఆన్సర్ థర్డ్ T20Iలో మీకు తెలిసిపోతుంది ఎందుకు కెప్టెన్ కూల్ కి స్వెట్ అనేది వస్తుంది అనేది. ఆ డిస్కషన్ అయితే వచ్చేద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఇవాల్టి మ్యాచ్ గురించి మనం మాట్లాడతాము. ఆశిష్, మరి అక్కడ బౌలింగ్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాము, ఎంత స్ట్రెంగ్త్ ఉంది టీంలో. అండ్ అలాగే చేంజెస్, రింకు ప్లేస్ లో ధ్రువ్ జురేల్ ని తీసుకురావడం, అంటే బ్యాటర్ ని పెంచారు. ఎస్, లోకల్ ల్యాడ్ గురించి కూడా మాట్లాడుకోవాలి, ఎస్పెషల్లీ వాషింగ్టన్ సుందర్ గా అక్కడ బ్యాటర్స్ కి మంచి, ఎందుకంటే తన పార్ట్నర్స్ కూడా చాలా ఎక్స్ట్రాడనరీ ఫామ్ లో ఉన్నారు అందరు కూడా. వరుణ్ చక్రవర్తి కానీ అందరూ, అండ్ అడిషనల్ స్పిన్నర్ కూడా అక్కడ యాడ్ ఆన్ అయినాడు కాబట్టి ఇంకా థ్రెట్ ఉంటుంది ఇంగ్లాండ్ బ్యాటర్స్ కి. ఎస్, అండ్ ఇక్కడ లోకల్ బాయ్ గురించి మాట్లాడుకుంటే ఒకళ్ళు కాదు ఇద్దరు ఉన్నారు. అండ్ వరుణ్ చక్రవర్తి గురించి కూడా మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఇంటర్నేషనల్ గేమ్, మొదటి ఇంటర్నేషనల్ గేమ్, అందులోకి బ్లూస్ తరఫున ఆడుతున్నాడు అంటే ఆ హైయే వేరు. వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా వస్తారు ఇవాళ. సో ఇట్స్ స్పెషల్ డే ఫర్ హిమ్. ఐ హోప్ ఆ ప్రెజర్ తీసుకోవద్దని వరుణ్ చక్రవర్తి. కానీ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. సౌత్ ఆఫ్రికా సిరీస్ ఇండియా గెలిచిందంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ తర్వాత మ్యాచ్ వెళ్ళిపోతుంది ఆ టైంలో వచ్చి వరుణ్ చక్రవర్తి ఒకటే ఓవర్ లో 2 వికెట్లు తీశాడు. అక్కడ ఫరక్ పడింది. ఐ హోప్ ఈ ప్లేస్ దట్ రోల్. అండ్ ప్రెజర్ తీసుకోకుండా హోమ్ గేమ్ ఆడాలి. అంతే, ప్రెజర్ తీసుకోకూడదు, ప్రెజర్ ఇవ్వాలి. వరుణ్ చక్రవర్తి మరొకసారి చక్రం తిప్పాలని అందరూ కోరుకుంటారు. ఎందుకంటే తను అడిగినప్పుడు కూడా చెప్పాడు, నేను ఒక ప్లాన్ చేస్తాను, ఒకవేళ ప్లాన్ వర్కౌట్ అవ్వకపోతే, ఒకవేళ ఏమైనా కొత్త షాట్స్ ఆడుతుంటే ఇన్స్టింక్టివ్ గా ఉంటుంది నా బౌలింగ్ అని కూడా తను చెప్పడం జరిగింది. మరి ఇలాంటి వాటి గురించి చాలా చెప్తారు. అసలు వాళ్ళ గేమ్ చేంజర్ లో ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారో అక్కడ కౌశిక్ అండ్ అక్షత్ సిద్ధంగా ఉన్నారు, వాళ్ళని అడిగేద్దాం. ఆ లెవెల్లో ఉంది కాన్ఫిడెన్స్. 100 వికెట్స్ ఏదో ఇవాళే తేలిపోతుంది అని మా వాళ్ళు కూడా చెప్పేశారు. అండ్
ఇలా గేమ్ చేంజర్ గా మారతాడు అని ఆశిస్తున్నాము హర్షదీప్. అయితే మొదటి T20Iలో అభిషేక్ గేమ్ చేంజర్ గా మారాడు కదా, అద్దరు కొట్టేసే 6లు 4లు కొట్టేశాడు గనక మరి తన గురించి ఒకసారి తన బ్యాటింగ్ మ్యాజిక్ కూడా చూసేద్దాం. ఇవాళ కూడా మరొక్కసారి అభిషేక్ తాండవం చేశాడంటే ఇది అభిషేక్, ఇది ఆడియన్స్, బొమ్మ అదిరిపోతుంది అనమాట. అండ్ ఇలా ఇండియన్ బ్యాటర్స్ ఇవాళ అదరగొట్టారని కోరుకుంటున్నాం. అండ్ మరొక పక్కన ఇంగ్లాండ్ బ్యాటర్స్ గురించి మాట్లాడుకుంటే సుమన్ ఫస్ట్ మ్యాచ్ లో ఫిల్ సాల్ట్ తేలిపోయాడు, కానీ ఫిల్ సాల్ట్ ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఎగ్జాక్ట్లీ, తను స్పిన్నర్స్ ని మంచిగా ఆడతాడు. యాక్చువల్లీ ఈజ్ గాట్ దట్ కేపబిలిటీ. ఎందుకంటే కేకేఆర్ ఆడాడు లాస్ట్ సీజన్, స్పిన్నర్స్ ని చాలా మంచిగా ఆడతాను నేర్చుకున్నాడు. అందుకనే ఈజ్ గోయింగ్ టు బి డేంజరస్ బ్యాటర్. లాస్ట్ మ్యాచ్ హర్షదీప్ త్వరగా అవుట్ చేశాడు ఐమ్ షూర్. కాకపోతే ఇంగ్లాండ్ ఎలాంటి బ్యాటింగ్ ఆడతారు అంటే వాళ్ళు కూడా ఇండియా లాగే చాలా ఫాస్ట్ బ్యాటింగ్ చేస్తారు. సో ఐ హోప్ వాళ్ళు మాత్రం అగ్రెసివ్ ఇంటెంట్ ఆపరు. పిచ్ ఎలా ఉన్నా, బాల్ స్వింగ్ అయినా దిల్ ప్లే అగ్రెసివ్. కానీ ఇంకో పక్క పాజీ మంచి రిథమ్ లో ఉన్నాడు కాబట్టి ఈ కాంటెస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. హర్షదీప్ ఒకవైపు, ఇంకోవైపు ఫిల్ సాల్ట్ వేస్తున్నప్పుడు మజా వస్తుంది మ్యాచ్ లో మాత్రం. ఎస్, ఆ కాంటెస్ట్ నెక్స్ట్ లెవెల్. ఆ కాంటెస్ట్ ఎంత హాట్ గా ఉండబోతుందో కూడా మనం చూస్తాము. అయితే మరొక పక్కన జాస్ బట్లర్, జాస్ ది బాస్ అక్కడ కెప్టెన్ అలా చక్కగా లీడ్ చేశాడు. మొదటి మ్యాచ్ లో చూసాం, పాపం ఒక్కడే పోరాడు. అంతే, సపోర్ట్ లేకుండే ఒక మంచి టోటల్ వస్తుంది ఇంగ్లాండ్ టీమ్ కి. అబ్సల్యూట్లీ. ఎప్పుడైతే బట్లర్ దూసుకుంటూ వెళ్ళిపోతున్నాడో, ఆ పార్ట్నర్షిప్ బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడో, అప్పుడు అడ్డుకట్ట వేశాడు, చక్రం ఇలా తిప్పాడు వరుణ్ చక్రవర్తి. సో ఇవాళ ఆ కాంటెస్ట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మీరు అన్నట్టుగా. అబ్సల్యూట్లీ. చూడండి, ఒక వైండ్ బట్లర్ లాస్ట్ మ్యాచ్ కూడా చాలా మంచిగా ఆడారు. అయితే బట్లర్ మీద ఈ మ్యాచ్ ఇంకా చాలా ప్రెషర్ ఉంటుంది. ఎందుకంటే జేకబ్ బెథెల్ సింగిల్స్ తీసి వేరే బౌలర్స్ ని అటాక్ చేస్తానికి వెళ్ళి నాకెందుకో రవి బిష్నాయ్కి వికెట్స్ వస్తాయో అనిపిస్తుంది. అబ్సల్యూట్లీ. అక్కడ మనం చూస్తున్నాం 5 innings లో రన్స్ కొట్టినా కూడా ఇక్కడ వికెట్లు పడుతూ ఉన్నాయి. అండ్ అక్కడ ఇందాక కూడా చెప్పారు స్పిన్ కి చాలా ఇబ్బంది పడుతున్నారు. అటు పక్కన మిడిల్ ఆర్డర్ లో హ్యారీ బ్రూక్ అండ్ లియామ్ లివింగ్స్టన్ కూడా మంచి స్ట్రాంగ్ బ్యాటర్స్ ఉన్నప్పటికీ వీళ్ళ స్పిన్ అటాక్ ఎలా ఉండబోతుంది ఇవాళ? రియలీ చాలా స్ట్రగుల్ అవుతున్నారు. హ్యారీ బ్రూక్ కూడా గతంలో సన్ రైజర్స్ ఒకసారి ఆ విన్నింగ్ స్ట్రీక్ ని కంటిన్యూ చేస్తుందా, ఈ విషయాన్ని మాట్లాడుకుందాము. అమూల్ క్రికెట్ లైవ్ లో నాతో పాటు ఉన్నారు ఆశిష్. మరొకసారి స్పిన్నర్స్ అలాంటి ఇలాంటి హంగామా అయితే చేయలేదు ఆశిష్. వాళ్ళ వీక్నెస్ ఇంగ్లాండ్ టీమ్ వీక్నెస్ అక్కడ స్పిన్ అండ్ మిడిల్ ఓవర్స్ లో మంచి వికెట్స్ కూడా అందియడం కూడా వెళ్ళినాయి ఆ పొజిషన్ తర్వాత. బట్ బౌలర్స్ అందరూ కూడా మంచిగా కాంట్రిబ్యూట్ చేయడం, మంచి వికెట్స్ అందించారు టీమ్ ఇండియాకి. ఇవాళ వికెట్స్ వచ్చిన బౌలర్స్ లో చూసుకుంటే హార్దిక్ పాండ్యా మినహాయించి ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఓవర్ లోనే అక్కడ వికెట్స్ రావడం చూసాం. అయితే ఇక్కడ పేసర్స్ కి ఎక్కువ వికెట్స్ వస్తాయన్నారు, కానీ పేసర్స్ వర్సెస్ స్పిన్నర్స్ చూస్తే స్పిన్నర్స్ కి ఎక్కువ వికెట్స్ రావడం. అదే చెపాక్ లో కండిషన్స్ బ్లాక్ సాయిల్ పిచ్ కూడా ఉంది కాబట్టి కాస్త మంచి ఏరియాస్ లో కూడా వేశారు కాబట్టి అక్కడ స్పిన్నర్స్ కి మంచి వికెట్స్ కూడా రావడం. వరుణ్ చక్రవర్తి ఎస్పెషల్లీ లాస్ట్ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. అండ్ ఇక్కడ కూడా చూస్తే ఎలా అయితే కంటిన్యూ చేస్తున్నాడు, వరల్డ్ కప్ తర్వాత నుంచి చేస్తూ ఉంటాడు కాబట్టి ఎక్కువ బోల్డ్ ఎల్బిడబ్ల్యూ చేస్తూ ఉంటాడు వరుణ్ చక్రవర్తి. ఎస్, మరొకసారి అలా స్మైల్ చేస్తూ ఉండిపోవడం కూడా చూసాము హ్యారీ బ్రూక్. అండ్ మొత్తానికి వాళ్ళ వికెట్స్ టక తీసుకుంటూ వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు చేజింగ్ గురించి మాట్లాడుకుంటే అక్కడ పవర్ ప్లే మొత్తం ఆడిరా ఇద్దరు, ఇంకా కొంచెం ఈజీ అయిపోతుంది, క్విక్ గా ఫినిష్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. తిలక్ కూడా మంచి ఫామ్ ఉన్నాడు. సో వాడే బ్యాటింగ్ అటాక్ అక్కడ టీమిండియా నుంచి అందరూ సాలిడ్ గా ఉన్నారు. ఎస్, ఆ సాలిడ్ అటాకింగ్ స్టైల్ కూడా సిద్ధంగా ఉన్నారు. ఎస్పెషల్లీ అభిషేక్ మొదటి మ్యాచ్ లో చూసాము. మరొకసారి తన మ్యాజికల్ షాట్స్ చూసేద్దాం. ఇప్పటిదాకా అభిషేక్ తాండవం, శివ తాండవం అని మాట్లాడుకుంటున్నాం. అంటే కైలాసానికి అలా వెళ్ళిపోవాలనేమో అన్ని బాల్స్ అన్ని బౌండరీస్ కి తలరిస్తున్నాడు. ఎస్పెషల్లీ ఏంటి ఆ బాల్స్ పర్ బౌండరీ ఏంటది? మరొకసారి ఇలా సెలబ్రేట్ చేస్తే మంచిగా ఉంటుంది. అండ్ బాల్స్ పర్ బౌండరీ ఎవ్రీ 3 బాల్కి బౌండరీ స్కోర్ చేస్తున్నాడు. స్ట్రైక్ రేట్ 183 ఉంది, ఒక సెంచరీ ఉంది, 2 హాఫ్ సెంచరీస్ ఉన్నాయి, 335 రన్స్ ఉన్నాయి. సో లాస్ట్ ఫ్యూ ఇన్నింగ్స్ నుంచి చూస్తే ఎవ్రీ 3 బాల్కి బౌండరీ అయింది. ఓపెనింగ్ వచ్చి ఫియర్లెస్ గా ఆడుతున్నాడు. సో జింబాబ్వేతో ఆడినప్పటి నుంచి తన జోన్ లో ఉందా ఆ 6 గురించి వెళ్తాడు కాబట్టి వెరీ డేంజరస్ బ్యాటర్ అభిషేక్ శర్మ. ఎస్, అసలే 8 6లు కొట్టాడు. మరి ఇవాళ ఎన్ని 6లు కొట్టాలని ప్లాన్ వేసుకున్నాడు. అండ్ మరొక పక్కన ఆ ఓపెనింగ్ బ్యాటర్స్ గురించి మాట్లాడుకుంటే సంజు శాంసన్ 20 బాల్స్ ప్లీజ్ సార్ ఆడండి, తర్వాత మేము 100 రాసుకుంటాము. అదే ఇంకా సంజు 2 హాఫ్ సెంచరీస్ కూడా ఉన్నాయి అండ్ ఎక్స్పీరియన్స్ కూడా. ఐపీఎల్ లో చూస్తే మనం నెంబర్ 3 ఆడుతాడు, ఇక్కడ ఓపెనింగ్ వచ్చి మంచిగా ఫామ్ అనేది కనిపిస్తున్నది. చాలా రన్స్ కూడా ఉన్నాయి తనకి. చాలా ఇయర్స్ నుంచి T20 క్రికెట్ ఆడుతున్నాడు అండ్ మంచి కాంబినేషన్ సెట్ బాల్స్ ఫేస్ చేసిండా, సెట్ అయిందా, బిగ్ నాక్స్ ఆడుతూ ఉంటాడు సంజు కూడా. రైట్, మరి ఇవాళ ఆ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఎలా ఉంటుందో, ఓపెనర్స్ ఎలా అదరగొట్టేస్తారో చూడాలి. ఏంటి ఎండాకాలం ఏమన్నా స్టార్ట్ అయిందా? అక్కడ కెప్టెన్ పూల్ కూడా స్వెట్ వస్తుంది ఏంటి? ఇది ఇందాక కూడా రివీల్ చేస్తాం ఏం జరుగుతుందో ఏందో, కానీ ఎప్పుడు కూడా వేరే వాళ్ళకి టెన్షన్ ఇప్పిస్తూ ఉంటాడు. అక్కడ బౌలర్స్కి వెళ్తే వేరే ఆపోనెంట్స్, కానీ ఇక్కడ ఏదో కొత్తగా చూస్తున్నాం.
ధోనీకే అంటే కెప్టెన్ కూల్కే చెమటలు వచ్చాయంటే అసలు ఎందుకు వచ్చుంటాయి ఇవన్నీ కూడా థర్డ్ T20లో రివీల్ చేసేస్తాము. అండ్ మనం చేస్ గురించి మాట్లాడుకుంటున్నాం కనుక అక్కడ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నారు. దాని తర్వాత తిలక్ వర్మ కూడా ఉన్నాడు. అండ్ మరి ఏమో ఇండియా విజయం సాధించేసింది ఇంగ్లాండ్ పైన. వెల్కమ్ టు అమూల్ క్రికెట్ లైవ్. అండ్ ఇవాల్టి ఇంత ఇంట్రెస్టింగ్ ఎంటర్టైనింగ్ మ్యాచ్ గురించి మాట్లాడుకోవడానికి నాతో పాటు ఉన్నారు సుమన్ అండ్ ఆశిష్. వెల్కమ్ అండ్ లెట్స్ స్టార్ట్ ది సెలబ్రేషన్ మాట్లాడుకుంటూ మ్యాచ్ గురించి. అబ్సల్యూట్లీ రైట్ సుమన్, అసలు ఇక్కడ ఫస్ట్ మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే తిలక్ గురించి. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ లో చూసాము ఎలా సపోర్టింగ్ రోల్ ప్లే చేశాడో. సెకండ్ మ్యాచ్ లో ముందుండి నిలబడి నిలదొక్కుని మ్యాచ్ ని ఫినిష్ చేశాడు. అదేంటో కానీ బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా తెలుగుడే, ఇక్కడ కూడా తెలుగుడే. లాస్ట్ మ్యాచ్ ఫినిష్ చేశాడు. ఇక్కడైతే 72 నాట్అవుట్. ఒక్క బ్యాటర్ కూడా 30 రన్లు కూడా కొట్టలేదు వేరే బ్యాటర్. కష్టమైన పిచ్ లో డ్యూ లేదు ఇవాళ. షార్ట్ ఆఫ్ లైన్ బౌలింగ్ వేస్తున్నారు. ఒక గేమ్ ప్లాన్ ఫాలో అవుతున్నారు ఇండియా, ఇంగ్లాండ్. అక్కడ అలాంటి బౌలింగ్ లైన్ ఇట్లా కొట్టి గెలిపించారంటే టేకే బాల్ చూడండి. అందుకని సూర్యకుమార్ యాదవ్ థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే ఎన్నో మ్యాచ్లు గెలిపిస్తున్నాడు. సౌత్ ఆఫ్రికాలో బ్యాక్ టు బ్యాక్ సెంచరీస్. ఇక్కడ బ్యాటర్స్ అందరు అవుట్ అయినప్పుడు ఇలా వచ్చి నాక్ ఆడతాం. కెప్టెన్ కి ఆ ప్లేయర్ వాల్యూ తెలుసు. అందుకనే ఆ హగ్లు ఇవన్నీ చూస్తున్నాం మనం. ఫెంటాస్టిక్ నాక్ ఇది మాత్రం. ఇక్కడ చూడండి సెలెక్టర్స్ ఇదే నోటీస్ చేస్తారు. అండర్ ప్రెషర్ ఎవరైతే యంగ్స్టర్స్ డెలివర్ చేస్తారో ముందు వరల్డ్ కప్స్ లో కానీ చూడ ఐసీసీ ఈవెంట్స్ కానీ వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ దొరుకుతాయి. తిలక్ వాళ్ళు ప్రూవ్ చేశాడు. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ హండ్రెడ్స్. లాస్ట్ దాకుండి మ్యాచ్ కంప్లీట్ చేసి వచ్చాడు. అండ్ నాట్ టు ఫర్గెట్ రవి బిష్నాయ్ కొట్టిన 2 బౌండరీలు కూడా. క్రికెట్ ఇస్ ఎ టీమ్ గేమ్. అందరి కాంట్రిబ్యూషన్ ఉండాలి. చాలా మంచి కాంట్రిబ్యూషన్ ఉంది రవి బిష్నాయ్. టోటలీ మీరు అన్నట్టుగా రవి బిష్నాయ్ నుంచి 2 బౌండరీలు అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. డెఫినెట్ గా అపోజిషన్ కూడా సింగిల్స్ కొడుతూ ఉంటారని దానికే ప్లాన్ చేసి ఉంటారు. బట్ తిలక్ గురించి ఎంత మాట్లాడినా తక్కువే ఆశిష్. ఎందుకంటే అక్కడ తను ఆ 6లు కూడా స్కోర్ చేస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా అవసరమైనప్పుడు సింగిల్స్ తీస్తూ ఉన్నాడు. మొత్తానికి చాలా చాలా శ్రద్ధగా ఆడినట్టు అనిపించింది. చాలా తెలివైన బ్యాటింగ్, ఎంతో మెచ్యూర్ బాయ్. ఇక్కడ మ్యాచ్ గెలిపించారు టీమిండియాకి. సాలిడ్ బ్యాటింగ్ తన నుంచి టోటలీ. అండ్ తన జెర్సీ నంబర్ 72 రన్స్ తీశాడు ఇవాళ. అండ్ ఒక పక్కన వికెట్స్ పడుతూ ఉన్నప్పటికీ కూడా అక్కడ ఇన్నింగ్స్ ని బిల్డ్ చేస్తూ వచ్చాడు, పార్ట్నర్షిప్లు చేస్తూ వచ్చాడు. చాలా చాలా కేర్ఫుల్ గా కనిపించాడు మనకి ఆడడంలో. అయితే వీళ్ళ లాస్ట్ దాకా ఆడి మ్యాచ్ కంప్లీట్ చేసి వచ్చాడు. బ్రిలియంట్ బ్యాటింగ్ టోటలీ. అండ్ చాలా క్రూషియల్ పార్ట్నర్షిప్స్ అయితే బిల్డ్ చేస్తూ వచ్చాడు. ఒకటి సూర్యతోటి అండ్ మరొకటి లోకల్ ల్యాండ్ వాషీతో కూడా బిల్డ్ చేసిన పార్ట్నర్షిప్ వాజ్ వెరీ క్రూషియల్. మెయిన్ రోల్ అంటే ఏదో ఒక మ్యాజిక్ చేస్తారు. దిస్ ఈస్ ఎ ప్రౌడ్ మూమెంట్ నిజంగానే. ఎందుకంటే ఇలా ఆడింది ఇలాంటి నాక్ కాదు ఇది. వేరే బ్యాటర్స్ ఎప్పుడు రన్స్ కొట్టినప్పుడు అండర్ ప్రెషర్, పెద్ద గ్రౌండ్, డ్యూ లేదు, క్వాలిటీ బౌలింగ్ అటాక్. ఇవాళ మీరు చూస్తే ఆర్చర్ ఇంకా మార్కుడ్ 150+ కన్సిక్యూటివ్ బాల్స్ వేస్తానే ఉన్నారు. వేరే బ్యాటర్ స్ట్రగుల్ అయినప్పుడు పుల్ షాట్స్ కి గేమ్ ప్లాన్ లో పడిపోయినప్పుడు తిను తీసాడు షాట్లు. ఎందుకంటే ఇక్కడ టెస్ట్ అయింది ఏంటంటే బ్యాక్ ఫుట్ ప్లే. ఆశీష్ చెప్తున్నట్టు క్రీస్ యూజ్ చేసి జరిగి పాయింట్ పై నుంచి కొడుతున్నాడు. మళ్ళీ ఇటు జరిగి ఫైన్ లెగ్ పై నుంచి 6లు కొడుతున్నాడు. సో దానికి చాలా క్వాలిటీ బ్యాటింగ్ ఉండాలి, ఎంతో ప్రాక్టీస్ చేయాలి, తన మీద కాన్ఫిడెన్స్ ఉండాలి. అవన్నీ తిలక్ వర్మ బ్యాటింగ్ లో కనిపించినాయి. టేకే బావ్ నిజంగా ఇక్కడ నుంచి మీరు ఓన్లీ గ్రాఫ్ పైకే చూస్తారు తిలక్ వర్మ. ఎందుకంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఇట్లా మ్యాచ్ గెలిపించినట్టు పెరుగుతుంది ఒక ప్లేయర్. టోటలీ. అండ్ మనం ఇవాళ ప్రీ షోలో కూడా డిస్కస్ చేసాము ఈ నంబర్ 3, నంబర్ 4 గురించి. మొత్తానికి మళ్ళీ వాళ్ళ నంబర్ 3కి వచ్చిన అవకాశం అండ్ మళ్ళీ చక్కగా ఆడి అప్రూవ్ చేసుకున్నాడు. సో కెప్టెన్ కి తిలక్ వర్మకి అండర్స్టాండింగ్ చాలా బాగుంది. చాలా క్రికెట్ ఇంపార్టెంట్ కాబట్టి సో గుడ్ సైన్ అది. సూర్య కూడా తన నంబర్ 3 స్పాట్ ని వదిలేసి తిలక్కి ఛాన్స్ ఇవ్వడం. సో అవన్నీ కూడా మంచిగా గుడ్ అట్మాస్ఫియర్ ఉంది టీమిండియాలో. ఎస్, ఇవాళ అట్మాస్ఫియర్ ఇంకా చెప్పుకోవాలంటే ఎస్పెషల్ అక్కడ చెపాక్లో అట్మాస్ఫియర్ కూడా చెప్పుకోవాలి. ఫ్యాన్స్ అందరూ అయితే ఫుల్ ఖుష్ ఉంటారు. చాలా సేపు టెన్షన్ పెట్టారు. అండ్ తిలక్ వర్మ గురించి మనం మాట్లాడుకున్నాం. అండ్ స్క్వేర్ ఆఫ్ ద వికెట్ లో కూడా అసలు అంత సూపర్ గా సాగిందని చెప్పాలి. మేబీ మా ప్రీ షోలో కూడా మాట్లాడుకున్నాం ప్రతీష. మనం ముంబై ఇండియన్స్ కి నెంబర్ 3 నుంచి నెంబర్ 8 దాకా ఫ్లెక్సిబుల్ బ్యాటింగ్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేశాడు. అది కూడా తన ఫస్ట్ సీజన్ లో. ఎందుకంటే తిలక్ వర్మ స్పెషాలిటీ ఏంటంటే చాలా మంచిగా అడాప్ట్ అవుతాడు. మీరు నెంబర్ 3 పంపించండి అడాప్ట్ అయిపోతాడు, నెంబర్ 7 పంపించండి అడాప్ట్ అవుతాడు. దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ తిలక్ వర్మ. వే టు గో. అబ్సల్యూట్లీ ఇదే కావాల్సింది, ఈ అడాప్టబిలిటీ. ఎందుకంటే ఎప్పుడు ఏ సిచ్యువేషన్ లో ఆడాల్సి వస్తుందో తెలీదు. అండ్ ఒకవేళ ప్లేయర్స్ ఫెయిల్ అయినా కూడా అండ్ బ్రయన్ కార్స్ మాత్రం 3 వికెట్స్ తీశాడు, అలాగే మంచి రన్ స్కోర్ చేశాడు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ అక్కడ మరొక్కసారి విజయం వరించింది టీమిండియాని. అండ్ ఇంకా ఈ మ్యాచ్ గురించి బోల్డ్ డిస్కస్ చేయడానికి నాతో పాటు ఫరూక్ రెడ్డి సాబ్ జాయిన్ అయిపోయారు. అక్షిత్ రెడ్డి, వెల్కమ్ టు ద షో. బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు మ్యాచ్. అసలు చూసాం కామ్ బాక్స్ లో జోష్ నెక్స్ట్ లెవెల్లో ఉండింది. థ్యాంక్ యూ ప్రతీష గారు. ఐ థింక్ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఉండే. చూస్తే మాత్రం సిచ్యువేషన్ అట్టా ఇటా అన్నట్టు ఉండే కాబట్టి అందుకోసం ఎక్సైట్మెంట్ ఎప్పుడైనా ఉంటుంది. ఐ థింక్ ఇలానే ఎక్స్పెక్ట్ చేసాం T20 గేమ్స్. ఆ లాస్ట్ బాల్ వరకు మార్క్ అనేది క్రియేట్ చేసేసుకున్నాడు గనక ఇంకా మంచి అవకాశాలు రావడం, ఆ ఆపర్చునిటీస్ ని చక్కగా సద్వినియోగం చేసుకోవడం కూడా కుదురుతుంది. అండ్ ఓవరాల్ గా ఇవాళ మ్యాచ్ లో స్ట్రాంగెస్ట్ మూమెంట్స్ ఏంటో కూడా చూసేద్దాం.
నేను చూడండి మ్యాచ్లు గెలుస్తాం చాలా ఇంపార్టెంట్, ఒక హ్యాబిట్ లాగా తయారవ్వాలి. తిలక్ వర్మ అది చేస్తున్నాడు. ఇప్పుడు దాకా నెంబర్ 3 పొజిషన్ వచ్చిందో తిలక్ వర్మ ఇప్పుడు దాకా లాస్ట్ 3 innings లో ఈజ్ అన్బీటన్. దాంట్లో 2 సెంచరీలు, ఇక్కడ కూడా అన్బీటన్. సో బ్యాటింగ్ ఆర్డర్ లెఫ్ట్ హ్యాండర్ ఉన్నా రైట్ హ్యాండర్ ఉన్నా బహుశా ఇక్కడ తినే నెంబర్ 3 రావాలి, సూర్యకుమార్ కి చెప్పాలి అక్కడ వెళ్ళి. కానీ చాలా ఇంపార్టెంట్ పార్ట్నర్షిప్ ఉండింది లాస్ట్ లో 20 runs. అబ్సల్యూట్లీ. అండ్ ఇవాళ కొన్ని ఇంట్రెస్టింగ్ గా జరిగినవి ఏంటి అంటే వచ్చారు కాబట్టి ఆల్ ఇన్ ఆల్ అన్నట్టు టీమ్ ఎఫర్ట్ అది. ఎస్, అండ్ ఈ మ్యాచ్ గురించి ఇంకా మాట్లాడుకుంటూనే ఉంటాం, ఎందుకంటే అంత అద్భుతంగా సాగింది. అండ్ టోటల్ గా చాలా ఎంజాయ్ చేసాం కనుక ఇవన్నీ కూడా ఒక చిన్న బ్రేక్ తర్వాత మాట్లాడుకోవాలి. ఐ థింక్ ఎప్పుడు తన కెరీర్లో నీ రన్స్ చేయలే 4 ఓవర్ల T20 ఇంటర్నేషనల్స్ లో, అది జరిగింది. ఐ థింక్ సాలిడ్ బ్యాటింగ్, ఎందుకంటే షార్ట్ బాల్స్ టార్గెట్ చేసినా కానీ అక్కడ మంచిగా ఆడాడు తిలక్, మంచి హ్యాండిల్ చేశాడు కాబట్టి తిలక్ వర్మకి. బట్ దెన్ జోఫ్రా ఆర్చర్ ఇంకా పంపపై రావాల్సిన అవకాశం, ఎందుకంటే తనే మెయిన్ బౌలర్, ఇప్పటివరకు వికెట్స్ తీయాలి, న్యూ బాల్ చాలా ఇంపార్టెంట్ ఎలా అయితే చూపిస్తున్నాడో చేయలేకపోతున్నాడు. సో కొంచెం బెటర్గా అవుతాడేమో. రైట్. అండ్ ఇవాళ చూసుకుంటే బాగా కాస్త వర్క్ చేసి వచ్చినట్టుగా కనిపించారు టీం ఇంగ్లాండ్ కూడా. అండ్ ఇవాళ మ్యాచ్ లో చూసాం. కానీ ఓవరాల్ గా ఇండియన్ బౌలింగ్ గురించి కూడా మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ హార్దిక్ పాండ్యాకి ఇనిషియల్ గా రాలేదు, కానీ వేసిన ఫస్ట్ ఓవర్ లోనే అందరికీ కూడా వికెట్స్ రావడం చూసాం ఎక్సెప్ట్ బిష్నోయ్. ఇవాళ ఇండియా స్కోర్ చేయడం ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అక్కడ ఆల్రెడీ మాట్లాడుతున్న టీం అంటే అందరు కాంట్రిబ్యూట్ చేయాలి, అప్పుడే గెలుస్తాం. కాబట్టి ఇంగ్లాండ్లో కొంచెం ఆ బ్యాటింగ్లో స్ట్రగుల్ అనేది చూసాం. బౌలర్ 0 స్టెప్ పేస్ జనరేట్ చేస్తున్నాడు, బ్యాటింగ్లో కూడా లాంగ్ హ్యాండిల్ వాడేవారు కాబట్టి ఇంట్రెస్టింగ్ గా మాట్లాడు, సాలిడ్ ప్లేయర్ లాగా కనిపిస్తుంది. ఒక స్పెషల్ రికార్డ్ ఉందంట కార్జీ, ఇంతవరకు T20 ఫార్మాట్ లో అగేన్స్ట్ ఇండియా ఏ ప్లేయర్ ఒకటే మ్యాచ్ లో 30+ runs 3 వికెట్లు ప్లస్ అదే మ్యాచ్ లో క్యాచ్ పట్టుకోవడం ఫస్ట్ టైం అంట. గుడ్ రికార్డ్, నైస్ టు SRH ఫ్యాన్స్ ఖుషి అవుతారు. ఎస్, ఇక్కడ ఈ విషయం ఏంటంటే కాస్త SRH ప్లేయర్స్ మాత్రం ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అయితే బ్రైడన్ కార్డ్స్ కూడా తిలక్ వర్మని ఏం చేయలేకపోయాడు, ఇది కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే మరొకసారి తిలక్ ఇన్నింగ్స్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువ, ఎందుకంటే రైట్ మూమెంట్ లో చాలా చాలా అవసరమై ఉండింది వాళ్ళు, ఎస్పెషల్లీ చేజింగ్ లో ఎక్కడైతే వికెట్స్ పడుతూ ఉన్నాయో తిలక్ నిల్చున్నాడు. దిస్ ఈస్ అ స్టెప్పింగ్ స్టోన్. ముందు ప్తిలక్ వర్మ నాట్ ఓన్లీ T20 ఫార్మాట్, తను 1 day ఫార్మాట్ హోల్డ్ చేసి ఆడమని చెప్పి తనకు 2 బౌండరీలు ఇంపార్టెంట్ గా కొడతాము. సో దిస్ ఆర్ ఆల్ ద క్వాలిటీ సైన్స్ ఆఫ్ ఎ హై ప్లేయర్. ముందు చూడండి ఎన్ని మ్యాచ్లు గెలిపిస్తాడో. దిస్ ఇస్ జస్ట్ ద స్టెప్పింగ్ స్టోన్, జస్ట్ ద స్టార్ట్. స్టిల్ యంగ్. నితీష్ రెడ్డి కానీ నితీష్ రెడ్డి 21, తిలక్ వర్మ 22. ఇప్పుడే ఇండియాకి మ్యాచ్లు గెలిపిస్తున్నారు, అది కూడా క్వాలిటీ బౌలింగ్. అంటే ముందు ఇంకా మీరే ఊహించండి ఎక్కడికి వెళ్తారు వీళ్ళిద్దరు. రైట్, అంటే ఇక్కడ చూసుకుంటే జెన్ విన్ అనమాట, జెన్జీలు అదరగొట్టేస్తున్నారు. ఇంక ఇలా మ్యాచ్లు గెలిపించుకుంటూ మ్యాచ్ విన్నర్లుగా మారిపోతారు. అండ్ ఇంత అద్భుతమైన ఇన్నింగ్స్ తర్వాత ఈ విజయం తర్వాత బోల్డ్ అని ట్వీట్స్ కూడా వచ్చేసాయి. ట్వీట్స్ చూస్తే ఐ థింక్ చెవులు తినేస్తాడు, ఎందుకంటే బ్యాటింగ్ చాలా మంది చూసాం, బౌలర్స్ కి బ్యాటింగ్ చేయాలని ఉంటుంది, కొంతమంది అబిలిటీ ఉంటుంది, లేకున్నానే నారదు అనుకుంటారు. బట్ దెన్ రవి బిష్ణోయ్ ఈ రోజు ప్రూవ్ చేశాడు, బ్యాటింగ్ చేయగలను, ఆ బౌండరీ స్కోర్ చేయగలని. చాలా ఇంపార్టెంట్ రన్స్ ఉండే ఆ టైమ్ ఆఫ్ ద గేమ్ లో. రైట్, మొత్తానికి అక్కడ బిష్ణోయ్ కూడా ఫుల్ ఎంజాయ్ చేశాడు. అండ్ తిలక్ గురించి చెప్పిన ఎట్లా ఇవాళ ఐ థింక్ వెళ్ళిన తర్వాత చూసుకుంటూ ఉండాలేమో, ఇన్స్టాగ్రామ్ లో బోల్డ్ మెసేజ్లు వచ్చేస్తూ ఉంటాయి. ఓవరాల్ గా ఆ ప్రశంసలు అయితే అందుకుంటాడు. అయితే ఈ సెకండ్ మ్యాచ్ ఇలా మరొకసారి ఆ విన్నింగ్ స్ట్రీక్ ని అలాగే కంటిన్యూ చేశారు. 3వ మ్యాచ్ లో అలా ఈ స్ట్రీక్ అలా కంటిన్యూ చేసేసుకోవాలి కదా, ఈ వరద అలా పొంగాల్సిందే. డెఫినెట్లీ. ఎట్లా అంటే చిన్న పామును కూడా పెద్ద కర్రతో కొట్టాలంటారు కదా. నెక్స్ట్ మ్యాచ్ గెలిచిపోయి సిరీస్ గెలవాలి అంతే. ఎందుకంటే ఇంగ్లాండ్ కి ఛాన్స్ ఇవ్వదు, మంచి టీం. ఎందుకంటే దాని తర్వాత రాజ్కోట్ తర్వాత ఆడే 2 గ్రౌండ్స్ చిన్నవి, ఎందుకంటే పూణే గ్రౌండ్ చిన్నది, ముంబై గ్రౌండ్ కూడా చిన్నది, అక్కడ స్పిన్నర్స్ ఎక్కువ ఎఫెక్టివ్ ఉండరు. సో ఆ మ్యాచ్ లో ఇంగ్లాండ్ డామినేట్ చేయొచ్చు. అందుకనే రాజ్కోట్ నాకు అక్షత్ కూడా ఆఫ్ మైక్ చెప్తున్నాడు, దిస్ ఈస్ అ బిగ్ గ్రౌండ్. దాని తర్వాత మంచి బ్యాటింగ్ పిచ్చే ఉంటుంది కాబట్టి చూద్దాం. ఇట్స్ గోయింగ్ 50-50 మ్యాచ్. అట్లా అవుతేనే మంచిగా ఉంటుంది సిరీస్, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇవాళ కూడా చాలా మంచి మ్యాచ్ చూసాము. ఐ హోప్ అట్లానే మ్యాచ్ ఉండాలి నెక్స్ట్ మ్యాచ్ కూడా. Absolutely. So that's all for today. Thank you both of you for joining Amol Cricket Live. And మళ్ళీ మిమ్మల్ని 28th 5:30 గంటలకు కలుసుకుంటాము. This is Pratyusha Sadhu signing off.